గైస్ సక్సెస్ఫుల్ గా అయితే మన పాస్పోర్ట్ అయితే మనకైతే వచ్చేసింది. చూసుకుంటే ప్యాకింగ్ వచ్చేసరికి బ్లూ డాట్ మొత్తం ఇలా అయితే ఉంది, బ్లూ డాట్ నుంచి అయితే. అండ్ చూసుకుంటే మన రిసిప్ట్ అయితే మనకి ఇచ్చేసారు, మన పేమెంట్ బిల్ అయితే. అండ్ నేను తీసుకుంటారు అనుకున్నా. అండ్ ప్రాసెస్ చూసుకుంటే ఏంటంటే ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుని అయితే మొత్తం మన పాస్పోర్ట్ అయితే ఇచ్చేసారు. అది దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏ విధంగా ఉంది లోపల అనేది. ఓకే, దీన్ని ఖచ్చితంగా కట్ చేయాలనుకుంటా. ఖచ్చితంగా సిజర్ హెల్ప్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా ఇక్కడైతే ఖచ్చితంగా సీల్ వేసాడు ఇక్కడైతే గట్టిగా అయితే. సో ఓపెన్ చేయడానికి ఏమి ఇక్కడ లేదు. సో ఖచ్చితంగా సిజర్ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి, ఎక్కువ అయితే కట్ చేసుకోవద్దు మళ్ళీ ఎందుకు. సో సింపుల్గా అయితే మొత్తం ఇలా ఏ విధంగా అయితే వచ్చింది మొత్తం పార్సిల్. సో నార్మల్ కవర్ లాగా వచ్చింది. జస్ట్ రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి ఈ వీసా వచ్చిందా లేదంటే. ఇప్పుడు మనకి ఈ వీసా అంటే మనకు తెలిసింది. ఇప్పుడు దీనిలో రాకపోతే కనుక మనకి డైరెక్ట్గా ఈ వీసా వచ్చినట్టే. చూడాలి పాస్పోర్ట్ ఈ వీసా రావాలని కోరుకున్న స్టిక్కర్ అయితే దీంట్లో. అంతే గాయస్, లోపల ఏమి ఇంకేం పెట్టలేదు. సో పాస్పోర్ట్ యా ఈ వీసా మనకైతే పాస్పోర్ట్ అయితే ప్రింటింగ్ అయితే వచ్చింది గైస్ మనకైతే. ఓకే, ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చాడు ప్రింటింగ్ అయితే. ఈ విధంగా అయితే ప్రింటింగ్ అయితే వచ్చింది. సో హ్యాపీ. సో ఇప్పుడు మనకి పాస్పోర్ట్లో అయితే స్టిక్కర్ అయితే వచ్చింది. కొంచెం వర్త్ అని అనిపించింది, ఎందుకంటే ఇన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మరి ఈ వీసా వస్తే కొంచెం ఏంటంటే మన పాస్పోర్ట్ మీద కొంచెం వెయిటేజ్ వస్తే కొంచెం బాగుంటుంది కదా. సో స్టాంప్ కూడా ఇలా ఈ విధంగా అయితే వేసారు, స్టాంప్ కూడా పాస్పోర్ట్ మీద. ఇంకా ఓకే, బార్ కోడ్ స్టిక్కర్, వెనకాల బార్ కోడ్ స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఇంకా అంతే కదా, చేంజెస్ అయితే ఇంకా అంతే మొత్తం ఇంకేం లేదు. స్టిక్కర్ వచ్చింది మనకైతే ముందు సక్సెస్ఫుల్. మెయిన్ థింగ్ ఏంటంటే స్టిక్కర్ వచ్చింది. సో తర్వాత స్టెప్ ఏంటంటే యూకేఐవిలో మనం ఎలా ఈ పాస్పోర్ట్ లైక్ ఈ వీసా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. అది కూడా నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియోలో పెడతాను మాక్సిమం, అదైతే చూడండి. సో అంతే, వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. ఎంతమందికి పాస్పోర్ట్ లో స్టిక్కర్ వచ్చిందో చెప్పండి గాయస్ ఈ సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకి. అండ్ ఎంతమందికి ఈ వీసా వచ్చిందో కూడా కింద కామెంట్స్ లో అయితే చేయండి. మెయిన్లీ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్ఫోర్డ్ షేర్వార్ ఎవరంటే కనుక కింద అయితే పిన్ చేయండి. వాళ్ళని మాక్సిమం గ్రూప్ లింక్ అయితే పెడతాను. గ్రూప్ లింక్ లో అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి గాయస్.